మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. నానమ్మ తాతయ్య పెళ్లి రోజు. గట్టు ఇంకా చింకి సోఫాలో కూర్చొని ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అమ్మ తొందరగా బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. నాన్న తన బ్రాండ్ న్యూ కార్ని ట్రిప్ కోసం క్లీన్ చేస్తూ ఉంటారు. అరే గట్టు చింకి, ఇంకా ఎన్ని ప్లాన్లు వేస్తారు? మీరు త్వరగా పదండి, కార్లో కూర్చొని ప్లాన్స్ వేయొచ్చు. అయ్యో అమ్మా, మాకింకా చాలా ప్లాన్స్ మిగిలిన్నాయి. దారిలో కూర్చొని మేమింకా చాలా ప్లాన్స్ చేయాలి. లేకపోతే ఏంటమ్మా, మీరు ఇంత షార్ట్ పీరియడ్లో మాకు చెప్పారు నానమ్మ తాతయ్య మన దగ్గరకు రావడం లేదని, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామని, వాళ్ళ యానివర్సరీ జరపడానికి. అవునమ్మా, మేము కూడా ఎన్ని ప్లాన్ చేసుకోవాలి, అది కూడా ఈ తక్కువ టైంలోని. హాహా, నాకు అర్థమైంది. కానీ ఇంకా త్వరగా వెళ్ళి ఈ సామాను కార్లో పెట్టడానికి నాన్నకు సహాయం చెయ్యండి. నేను ఇంటికి తాళం వేసి వస్తా. అమ్మ, నాన్న, గట్టు, చింకి అందరూ కలిసి నాన్నమ్మ తాతయ్యల యానివర్సరీ జరపడానికి వాళ్ళ ఊరు వెళ్తారు. ఈసారి నాన్నమ్మ తాతయ్యలది 50వ యానివర్సరీ. గట్టు చింకి చెప్పండి, తాతయ్య అమ్మమ్మల కోసం మీరు ఏమేం ప్లాన్లు చేశారో చెప్పండి. నాన్న, మేమైతే చాలా ప్లాన్స్ వేశాము. మొదటిది ఏంటి అంటే, మేము వాళ్ళ కోసం షుగర్ ఫ్రీ కేక్ తయారు చేద్దాం అనుకున్నాము. అది వాళ్ళకి నచ్చినంత తినగలరు. వావ్ చింకి, మీరు ఎంత మంచి ప్లాన్ చేశారు. అవును నాన్న, మేము వాళ్ళిద్దరి కోసం 50 పూలతో బొకే తయారు చేశాం మా చేతులతో. అరే వా, ఇది చాలా మంచి ఐడియా గట్టు. కానీ అన్ని పూలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంకెక్కడి నుంచమ్మా? నాన్నమ్మ తాతయ్య ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ లో నుంచి. అరే అవును పిల్లలు, అక్కడ చాలా అందమైన పూలు దొరుకుతాయి. ఇంకా చెప్పండి, ఏం ప్లాన్లు వేశారు? హా అమ్మా, ఇంకా మేము ఏమనుకున్నామంటే, అరే చింకి ఆపు, అన్నీ ఇప్పుడే చెప్పకూడదు మనం. అమ్మా నాన్నలు కూడా కొన్ని సర్ప్రైజ్ అయ్యి ఉండాలి కదా, నువ్వు ఆపు. ఇది కదా అసలైన విషయం గట్టు. గట్టు, కొన్ని సర్ప్రైజ్గా జరిగితేనే బాగుంటుంది. సరే అయితే సాయంత్రం చూద్దాం, పార్టీలోని గట్టు చింకి ఏం సర్ప్రైజ్ ఇస్తారు. తరువాత అమ్మ, నాన్న, గట్టు, చింకి నాన్నమ్మ తాతయ్యల ఇంటికి వెళ్తారు. నమస్తే నాన్నమ్మ, నమస్తే తాతయ్య, హ్యాపీ 50th యానివర్సరీ. నమస్తే పిల్లలు, థ్యాంక్ యూ. నమస్తే పిల్లలు, నా ప్రియమైన పిల్లలు. ప్రయాణం ఎలా జరిగింది? మీకు ఆకలిగా ఉంది కదా? అవునానమ్మా, నాకు అయితే చాలా ఆకలిగా ఉంది. హా నానమ్మ, నాకు కూడా. అయితే రండి గట్టు చింకి, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని నాయనమ్మ మీకోసం వేడివేడిగా వడ్డిస్తుంది. తరువాత గట్టు, చింకి ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకా చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత గట్టు, చింకి మెల్లిగా ఇంట్లో నుండి బయటకు మాయమైపోతారు. అరే ఇదేంటి, గట్టు చింకి ఎక్కడా కనిపించడం లేదు. హా, నేను వెతుకుతున్నాను వాళ్ళ కోసం. వాళ్ళు ఎక్కడికి మాయమైపోయారు? అమ్మా నాన్న ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అరే మీరిద్దరూ కంగారు పడకండి, వాళ్ళు మా ఇద్దరికి చెప్పేసి బయటకు వెళ్లారు. అందరూ సాయంత్రం పార్టీ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కాసేపటికి అందరూ గెస్ట్లు ఇంటికి వస్తారు. ఇంకా నాన్నమ్మ తాతయ్యలకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. అరే ఈ గట్టు చింకి ఇప్పటి వరకు కూడా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు వీడు? వాళ్ళు బయటికి వెళ్ళి చాలా సేపు అయింది. అప్పుడే ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. గట్టు ఇంకా చింకి ముందుకొస్తారు. లైట్ వాళ్ళిద్దరి మీదే ఉంటుంది. నానమ్మ తాతయ్య, హ్యాపీ 50th యానివర్సరీ. ఇవాల్టి స్పెషల్ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరి కోసం. హా నానమ్మ తాతయ్య, మీ ఇద్దరి కోసం. నానమ్మ తాతయ్య, మీరిద్దరూ కూడా మాకు చాలా ప్రియమైన వ్యక్తులు. ప్రపంచం మమ్మల్ని ఏమన్నా సరే, మేము వాళ్ళిద్దరి ప్రాణాలు. మాకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ నానమ్మ తాతయ్య స్వచ్ఛమైన స్నేహితులా ఉంటారు. ఎప్పటికీ మమ్మల్ని చూసుకుంటారు, ఇంకా మమ్మల్ని జాగ్రత్తగా ఉంచుతారు. నానమ్మ తాతయ్య, ఇలానే మీరు మాకు 1000 సంవత్సరాల వరకు మాకు తోడుగా ఉండాలి. అందరూ గట్టు, చింకీకి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంకా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ పోయంని చాలా ఆనందపడతారు. ఇంకా వాళ్ళని హత్తుకుంటారు. ఇక్కడికి రండి నా బంగారు పిల్లలు, ఎంత మంచి పోయం చెప్పారు మీరు, నా మనసుని హత్తుకున్నారు. అవును పిల్లలు, మా మనసును తాకాయి మీ మాటలు. మాకు చాలా ఆనందంగా అనిపించింది.
చాలా మంచి గిఫ్ట్ ఇది. ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా మంచి పిల్లలు. అయ్యో నానమ్మ, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు చాలా గిఫ్ట్స్ వస్తున్నాయి. మీరు చూస్తూ ఉండండి. ఆ మాట విని నానమ్మ తాతయ్య ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత చింకీ పరిగెడుతూ ఉంటుంది. ఇంకా స్వయంగా తయారు చేసిన యానివర్సరీ కేక్ తీసుకొస్తుంది. నానమ్మ తాతయ్య, ఈ షుగర్ ఫ్రీ కేక్ మీకోసం మేమే తయారు చేశాము. ఈసారి ఈ కేక్ మీరు ఎంజాయ్ చేయండి. ప్రతి సంవత్సరం మీరు కేక్ కట్ చేస్తారు, కానీ పాపం మీరు తినలేరు. కాబట్టి ఈ ప్రత్యేకమైన కేక్ మీకోసమే. హహహహ. అరే వా పిల్లలు, ఇది ఎంత మంచి గిఫ్ట్. పదండి కట్ చేద్దాం. అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్ గిఫ్ట్ వచ్చే సమయం వచ్చింది. మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఓహోహో, ఇంకా మిగిలి ఉన్నాయా గట్టు? ఒక్క రోజులో మమ్మల్ని ఎంత ఆనంద పెడతారు. లేదు నానమ్మ, ఈ గిఫ్ట్ చూసి మీరు చాలా ఆనందపడతారు కూడా. ఆ తర్వాత చింకీ పరిగెడుతూ వెళ్తుంది. ఇంకా ఒక పెద్ద ఫ్లవర్ బొకే తీసుకుని వస్తుంది. అరే వా గట్టు చింకీ, మీ ఇద్దరూ కలిసి చాలా అందమైన బొకే తయారు చేశారు. ఆ బొకే చూసి నానమ్మ తాతయ్య చాలా ఆనందపడతారు. నానమ్మ తాతయ్య, ఇందులో 50 రకాల పువ్వులు ఉన్నాయి. వాటిని మేము గార్డెన్ నుంచి తీసుకొచ్చాము. మీకు ఇది నచ్చింది కదా? పిల్లలు, ఇది బాగా నచ్చింది. మీ ఇద్దరూ మా కోసం ఎంత కష్టపడ్డారు. ఇది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అవును పిల్లలు, మా 50వ యానివర్సరీని మీరు గుర్తుండిపోయేలాగా చేశారు. గట్టు చింకీ నానమ్మ తాతయ్య మాటలు విని ఆనందపడతారు. పదండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాము. అవును, ఇవాళ గట్టు చింకు చాలా కష్టపడ్డారు కాబట్టి చాలా ఆకలిగా ఉండుంటుంది. ఏమంటారు? అవును నాన్న, మాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది. పదండి తిందాం. గట్టు చింకి, మీకు ఇవాళ నచ్చినవన్నీ చేయించి పెట్టాను. మీరు కడుపు నిండా తినండి. తాతయ్య, ఇవాళ కడుపు నిండా కాదు, మనసు నిండిపోయేలాగా తింటాము. ఓ, అయితే ఇవాళ భోజనం అంతా గట్టు ఒక్కడే తినేస్తాడు. ఎందుకంటే అతని మనసు ఎప్పటికీ నిండదు. చింకీ మాటలు విని అందరూ నవ్వుతారు. సరే అయితే కాంపిటీషన్ పెట్టాల్సిందే. గట్టు ఎక్కువ తింటాడా లేక చింకీ ఎక్కువనా? ఓహో, కాంపిటీషన్ అంటే నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎవరు ఓడిస్తారో నేను కూడా చూస్తాను. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఈ ప్రకారంగా నానమ్మ తాతయ్యల 50వ పెళ్లి రోజు చాలా ఘనంగా జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.